అమృతం ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఈ వారం అంతా యాంప్లిట్యూడ్స్ కి సంబంధించి ఫిట్నెస్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు స్నాక్స్ టైం కాబట్టి స్నాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో ఈరోజు స్నాక్స్ టైం అండ్ ఈ వారం అంతా మనం ఫిట్నెస్ డైట్లో యాంప్లిట్యూడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి వారి స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలి, అంటే ఎలాంటి ఫుడ్స్ మాత్రమే స్నాక్గా తీసుకోవాలి? హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి. ఇట్ గోస్ విదౌట్ సేయింగ్. ఎలాంటి ఫుడ్స్ మాత్రమే అంటే అవాయిడ్ చేయాల్సినవి ఉంటాయి. సో అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ లిస్టే చిన్నగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ యాడెడ్ షుగర్స్ ఉన్నవి కానీ, స్వీట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, ఆర్ డీప్ ఫ్రై చేసినటువంటివి, అంటే నూనెలో వేయించినటువంటివి, అవి ఇంట్లో తయారు చేసినవైనా బయట నుంచి కొనుక్కొచ్చినవైనా సరే, ఆ నూనెలో డీప్ ఫ్రై చేసినటువంటివి, అలాంటి చిరుతిళ్ళు అవాయిడ్ చేస్తే సరిపోతుంది. మిగతావన్నీ కూడా స్నాక్ పోర్షన్లో తీసుకోవచ్చు. ఆర్ వాట్ ఎవర్ దట్ ఫుడ్ ఈజ్. ఇన్ఫ్యాక్ట్ పోహా, ఉప్మా లాంటివి కూడా స్నాక్ పోర్షన్లో తక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు. అలాగే మీల్ కింద ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు. సో స్నాక్ ఇవే తీసుకోవాలి ఆర్ ఈ టైంలోనే తీసుకోవాలి అనే రూల్ ఉండదు. అన్హెల్దీ అవాయిడ్ చేయాలి. హెల్దీ ఫుడ్స్ని స్మాల్ పోర్షన్లో తీసుకుంటే స్నాక్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో స్నాక్స్ అంటే లైటర్ వేలో ఉంటే సరిపోతుందా, లేదా స్నాక్స్లో కూడా కొంచెం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ని యాడ్ చేసుకుంటూ మీల్గా తీసుకోవడం బెటరా? అది డిపెండ్స్ ఆన్ మనకి స్నాక్ టైమింగ్ ఏంటి, ఎప్పుడు తీసుకుంటున్నాము, పర్పస్ ఏంటి. మెయిన్లీ టైమింగ్ అంటే ఉదయం పూట తీసుకుంటున్నామా లేకపోతే ఈవినింగ్ తీసుకుంటున్నామా అనేది. అలాగే వేరే మీల్స్కి ఈ స్నాక్కి ఎంత గ్యాప్ ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో మనకి యాక్చువల్లీ ఎక్కువ గ్యాప్ అనేది ఉండదు మోస్ట్లీ. ఆ తక్కువ గ్యాప్లో కాబట్టి లైటర్ స్నాక్ అనేది మార్నింగ్ టైం తీసుకుంటే బెటర్ ఉంటుంది. అట్లాగే కొంతమందికి లంచ్కి సప్పర్కి మధ్యలో వెరీ లాంగ్ గ్యాప్ ఉంటుంది. అలాంటప్పుడు ఈవినింగ్ తీసుకునే స్నాక్, అది 1 స్నాక్ కావచ్చు, 2 స్నాక్స్ కావచ్చు. ఒకవేళ 1 స్నాక్ తీసుకున్నట్టయితే కనుక సప్పర్కి ఆ ఈవినింగ్ స్నాక్కి మధ్యలో ఆల్మోస్ట్ 2-3 అవర్స్ గ్యాప్ ఉందనుకోండి, దెన్ ఈ స్నాక్ అనేది కొంచెము హెవీగా తీసుకొని సప్పర్ లైట్గా తీసుకోవచ్చు. లేదు స్నాక్ ఉంది, వితిన్ 1 అవర్లో సప్పర్ టైం కూడా ఉంది అంటే కనుక స్నాక్ కొంచెం లైట్గా తీసుకుంటే సరిపోతుంది. సో మనము ఏ టైంలో తీసుకుంటున్నాము అండ్ మీల్కి మధ్యలో మనకి టైం డిఫరెన్స్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి స్నాక్ పోర్షన్ సైజ్ డిసైడ్ చేసుకోవచ్చు. ఒకసారి స్నాక్ పోర్షన్ సైజ్ లేదా క్యాలరీస్ ఎట్లా తీసుకోవాలి అనేది డిసైడ్ అయిన తర్వాత ఎలాంటి స్నాక్ తీసుకోవాలో ఆటోమేటిక్గా తెలుస్తుంది. లైటర్ స్నాక్ అంటే కొంచెం లిక్విడీగా ఉండేవి ఏమైనా, లైక్ ఫ్రూట్స్తో చేసినటువంటి స్మూతీస్ తీసుకోవచ్చు. అలాగే కొంత ప్లెయిన్ సోడాస్ లాంటివి కానీ, బటర్ మిల్క్ కానీ, ఆర్ సీజనల్గా వచ్చేటువంటి ఫ్రూట్ బౌల్ లాగా తీసుకోవడం కానీ, ఇట్లాంటివి కొంత లైటర్ స్నాక్ కిందకు వస్తుంది. అండ్ కొంచెం హెవీ అంటే కనుక నట్స్ అండ్ సీడ్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసినటువంటి స్మూతీస్ తీసుకోవచ్చు. లేదంటే ఇన్ఫ్యాక్ట్ మన బాయిల్ చేసినటువంటి బీన్స్ కానీ, ఇట్లాంటివి కూడా మనం స్నాక్ లాగా తీసుకోవచ్చు. ఓకే లహరి. సో ఫిట్నెస్ డైట్లో యాంప్లిట్యూడ్స్కి సంబంధించి స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? ఫిట్నెస్ డైట్లో యాంప్లిట్యూడ్స్కి స్నాక్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం వాటర్మెలన్ మింట్ జ్యూస్, క్యాబేజ్ సోయా కీమా ర్యాప్స్. మంగళవారం మ్యాంగో జింజర్ స్మూతీ, స్ప్రౌట్స్ కీరా సాలెడ్. బుధవారం బీట్రూట్ సెలరీ జ్యూస్, మూంగ్ దాల్ పనీర్ టిక్కీ. గురువారం యాపిల్ పిస్తా స్మూతీ, కీరా పనీర్ రోల్స్. శుక్రవారం పపాయా మస్క్మెలన్ స్మూతీ, స్పైసీ ఫ్రెంచ్ టోస్ట్. శనివారం క్యారెట్ ఆల్మండ్ మిల్క్, ఆమ్లెట్ రోల్స్. ఆదివారం గువావా లెమనేడ్, లో ఫ్యాట్ హమస్ విత్ వెజీస్. ఫిట్నెస్ డైట్లో యాంప్లిట్యూడ్స్కి స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. సో లహరి, ఈరోజు ఏ 2 రెసిపీస్ని మాకు పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం స్ప్రౌట్స్ కీరా సాలెడ్, మ్యాంగో జింజర్ స్మూతీ ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ స్ప్రౌట్స్ కీరా సాలెడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో స్ప్రౌట్స్ కీరా సాలెడ్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి. మరి వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? స్ప్రౌట్స్ అంటే మనము మొలకెత్తిన గింజలు, ఓన్లీ పెసలే తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకోవచ్చు, ఏది ప్రెఫరెన్స్ ఉంటే అది తీసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ పెసలతో పాటుగా శనగలు కానీ, అలసందలు కానీ, అట్లాగే సోయాబీన్స్, ఇవన్నీ కూడా ఈజీగా మొలకలు వస్తాయి కాబట్టి అన్నిటినీ కలిపి కూడా ట్రై చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి స్ప్రౌట్స్ బెనిఫిట్స్ ఏంటంటే
ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ అనేది ఉంటుంది అనేది తెలుసు. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నార్మల్గా గింజలు జస్ట్ మనము సోక్ చేసి తీసుకున్న దానికంటే, బాయిల్ చేసి తీసుకున్న దానికంటే ఇలా మొలకలు వచ్చినప్పుడు దాంట్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్ మనకి బెటర్గా అబ్జార్బ్ అవుతాయి. సో దాంట్లో ఉండేటువంటి బి విటమిన్స్ కానివ్వండి, ఏ విటమిన్ కానివ్వండి, రకరకాల మినరల్స్, ఐరన్ కానివ్వండి, కాల్షియం కానివ్వండి, ఇవన్నీ కూడా మన బాడీలో బెటర్గా అబ్జార్బ్ అయ్యేందుకు ఈ స్ప్రౌటింగ్ ప్రాసెస్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఈ మామూలుగా గింజల్లో కొంత యాంటీ న్యూట్రియంట్స్ అనేటువంటివి కూడా ఉంటాయి. సో ఈ స్ప్రౌటింగ్ ప్రాసెస్లో ఆ యాంటీ న్యూట్రియంట్ కంటెంట్ తగ్గిపోతుంది కాబట్టి మనకి అబ్జార్ప్షన్ అనేది బెటర్గా ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ ఒక్కొక్కసారి స్ప్రౌట్స్ తీసుకున్నప్పుడు గ్యాసీగా అనిపించేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇంతకుముందు ఎప్పుడు తీసుకోకుండా ఇప్పుడు కొత్తగా ఎక్కువ ఫైబర్ ఇంటేక్ పెంచుకుంటుంటే మనకి అలాగా గ్యాసీగా ఉండే అవకాశం ఉంటుంది. సో అలా అనిపించినప్పుడు ఇవి కొంచెం స్టీమ్ చేసుకుని కానీ, కొద్దిగా వేడి చేసి కానీ తీసుకున్నట్టయితే ఆ ప్రాబ్లం అనేది ఉండదు. నెక్స్ట్ కీరా తీసుకున్నట్టయితే కీరాలో క్యాలరీస్ ఎంత తక్కువ, న్యూట్రియంట్స్ అంత ఎక్కువగా ఉంటాయి. 97 to 98% వాటరే ఉంటుంది కీరాలో. ప్లస్ దీంతో పాటు పొటాషియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో యాంప్యూటీస్, వేరే హెల్త్ కండిషన్స్ ఏవి లేవు అన్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఏవైనా హెల్త్ కండిషన్స్ ఉంటే, అంటే హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది కీరా తీసుకోవడం అనేది రెగ్యులర్లీ. అండ్ అడిషనలీ కీరా లాంటి వాటిలో ఏంటంటే ఫ్రెష్ వెజిటబుల్స్లో మనకి యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, యాంటీ క్యాన్సరస్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ రకంగా కూడా మనకి ఇది బెనిఫిట్ అవుతుంది. అండ్ లెమన్ అనేది సీజనింగ్కి యూజ్ చేస్తున్నాం. జనరలీ సాలెడ్స్ అనగానే దాంట్లో సాలెడ్ డ్రెస్సింగ్ కింద మేయోనైజ్ వేసుకోవడము, లేకపోతే కెచప్ యూజ్ చేయటము, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. దాని బదులుగా క్యాలరీస్ తక్కువగా ఉండి న్యూట్రియంట్స్ ఉండేటువంటి లెమన్ జ్యూస్ని మనము ఆ సాలెడ్ డ్రెస్సింగ్గా యూజ్ చేసుకున్నట్టయితే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఆటోమేటిక్లీ క్యాలరీస్ తక్కువ ఉంటాయి, సో సాలెడ్ తీసుకున్న బెనిఫిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ లెమన్లో మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం తీసుకునేటువంటి ఫుడ్లో ఉండే ఐరన్ అబ్జార్ప్షన్కి కూడా ఈ విటమిన్ సి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఫైనలీ సాలెడ్ అనగానే ఇలా వెజిటబుల్స్, మొలకెత్తిన గింజలు ఇంతవరకు తీసుకుంటే వెంటనే ఆకలేస్తుంది కూడా కదా అనుకుంటాం. బట్ అలా కాకుండా దానికి కొంత ప్రోటీన్ కాంపోనెంట్ కూడా మనం యాడ్ చేసినట్టయితే, ప్రోటీన్ కానీ అలాగే కొంత గుడ్ ఫ్యాట్స్ కానీ యాడ్ చేసినట్టయితే ఆ సాలెడ్ ఫిల్లింగ్గా ఉండటం మాత్రమే కాకుండా కొంచెం ఎక్కువసేపు వరకు కూడా ఆకలి వేయకుండా కంట్రోల్ అయ్యేందుకు మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. సో దానికోసం నట్స్ అండ్ సీడ్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. మనము ఈరోజు పీనట్స్ లేదా పల్లీలు యూజ్ చేస్తున్నాము. ఇవి రోస్టెడ్ పీనట్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా సోక్డ్ పీనట్స్ అంటే నానబెట్టి మొలకలు వచ్చినవైనా యూజ్ చేయొచ్చు, లేదా బాయిల్ చేసినవైనా యూజ్ చేయొచ్చు. బట్ మోస్ట్లీ పీనట్స్ నుంచి మనకు కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, అట్లాగే గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా వస్తాయి. సో ఇది ఎలాంటి పోర్షన్స్లో తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవచ్చు? ఇప్పుడు మన దగ్గర ఉన్న బౌల్ చూసినట్టయితే ఈ చిన్న బౌల్ తీసుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ అబౌట్ 50 to 70 grams వరకు ఉంటుందన్నమాట. సో కరెక్ట్ ప్రపోర్షన్స్లో కలుపుకొని, అంటే 50 to 70 grams బౌల్లో మనకి బాగా ఎక్కువ పల్లీలే ఉన్నాయనుకోండి, ఆబ్వియస్లీ దాంట్లో క్యాలరీ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ క్వాంటిటీలో మనకి స్ప్రౌట్స్ అండ్ కీరా ఉండాలి. అండ్ పైన టాపింగ్ లాగా కొంచెం తక్కువ క్వాంటిటీలో మనకి నట్స్ అండ్ సీడ్స్ అనేది యాడ్ చేసుకున్నట్టయితే క్యాలరీస్ కంట్రోల్డ్ ఉంటాయి అండ్ పోర్షన్ సైజ్ కూడా సరిపోతుంది. అట్ ద సేమ్ టైం న్యూట్రియంట్స్ కూడా ఎక్కువ అందుతాయి. స్ప్రౌట్స్ కీరా సాలెడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ మ్యాంగో జింజర్ స్మూతీ. అందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో లహరి, మ్యాంగో జింజర్ స్మూతీకి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? మ్యాంగో జింజర్ స్మూతీ మామూలుగా మనకి సీజనల్గా వచ్చేటువంటి మ్యాంగోతో చాలా డిషెస్ చేసుకుంటూ ఉంటాము, ఆర్ జ్యూస్ లాగా తీసుకోవడము, పీసెస్ తినడము, ఇట్లా చేస్తూ ఉంటాము. మెయిన్లీ మనకి మ్యాంగో బెనిఫిట్స్ ఏంటి అంటే వైటమిన్ ఏ రిచ్ ఫుడ్ ఇది, అట్లాగే వైటమిన్ సి కూడా ఎక్సలెంట్ సోర్స్ అనమాట. లిటరలీ ఒక మ్యాంగో తీసుకుంటే ఆ రోజుకి కావాల్సిన వైటమిన్ సి కంటే కూడా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వైటమిన్ సి మనకు అందుతుంది. సో సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ అన్నీ కూడా ఆ సీజన్స్లో తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఇప్పుడు మనకి యాంపిటీస్ కానీ ఆర్ డయాబెటీస్ మూలాన యాంపిటీ అయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ విషయంలో కొంచెం మ్యాంగోస్ తీసుకోవడానికి హెసిటేట్ చేస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది ఎందుకు అంటే
డయాబెటీస్ ఉన్నప్పుడు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ త్వరగా పెంచేటువంటి ఫ్రూట్స్, ఎక్కువ స్వీట్గా ఉన్న ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి అని మ్యాంగో కానీ సపోటా కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తారు. తక్కువ క్వాంటిటీలో తీసుకునేటప్పుడు ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మ్యాంగో అనేది తీసుకోవచ్చు. అండ్ తీసుకుంటే కూడా కొంత బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ విషయానికి వస్తే, అపార్ట్ ఫ్రమ్ వైటమిన్ సి కానీ మనకి వైటమిన్ ఏ కానీ, దీంట్లో అదర్ విటమిన్స్, అదర్ బి విటమిన్స్ ఉంటాయి. అట్లాగే మంచి ఫైటోకెమికల్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. దాంతోపాటుగా మనం అనుకున్నట్టుగానే గ్లూకోజ్ అంటే షుగర్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో ఇన్స్టంటేనియస్ ఎనర్జీ సోర్స్ కింద కూడా మనకి మ్యాంగో ఉపయోగపడుతుంది. అండ్ కొన్ని రకాల మ్యాంగోస్ మనం ఎంటైర్ ఫ్రూట్ తినేటువంటి వెరైటీస్ ఉన్నట్టయితే కనుక దాంట్లో మనకి ఫైబర్ కంటెంట్ కూడా మనకి బాగా అందుతుంది. కొన్ని రకాల మ్యాంగోస్ మనం మొత్తం అంతా తినలేము అండ్ దాంట్లో నుంచి కేవలం జ్యూస్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకుంటాము. అట్లాంటి దాంట్లో ఫైబర్ కంటెంట్ మనకి పూర్తిగా అందదు, కానీ పీసెస్గా తీసుకునేటువంటి మ్యాంగోస్లో ఉండే ఫైబర్ మనకి పూర్తిగా అందుతుంది. ఇలాంటిది మెయిన్లీ మనకి ప్రీ వర్కౌట్ స్నాక్ కింద, ఇప్పుడు యాంపిటీస్ ఫిట్నెస్ దీనికోసమని ఎక్సర్సైజ్ అది చేస్తూ ఉన్నప్పుడు ఒక ప్రీ వర్కౌట్ స్నాక్ కింద కూడా మనకి మ్యాంగో ఫ్రూట్ కానీ ఆర్ మ్యాంగోతో చేసినటువంటి ఒక చిన్న స్మూతీ కానీ మనకు ఉపయోగపడుతుంది. ఇక హంగ్ కర్డ్ లేదా కర్డ్ తీసుకున్నాం మనము, పెరుగు నార్మల్గా డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం చిక్కని పెరుగు తీసుకుంటే ఆ కర్డ్లో ఉండేటువంటి ప్రోబయోటిక్స్ కానీ అలాగే దాంట్లో ఉండేటువంటి ప్రోటీన్ కానీ ఆ స్నాక్ని ప్రోటీన్ రిచ్ అట్లాగే న్యూట్రియంట్ రిచ్ చేస్తాయన్నమాట. అడిషనల్లీ జింజర్ తీసుకున్నాం, దిస్ ఈజ్ మ్యాంగో జింజర్ స్మూతీ కదా. జింజర్ మనం అల్లం పొడి వేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ అల్లం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి అల్లంకి. సో మెయిన్లీ ఏంటంటే మనకి యాంపిటీస్ అనే కాదు, జనరలీ వర్కౌట్స్ చేస్తున్నప్పుడు కూడా మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. సో ఆ ఇన్ఫ్లమేషన్ లేదా ఎక్సర్సైజ్ పెయిన్స్ తగ్గడానికి వాటన్నిటికీ కూడా మనకి అల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓవరాల్గా ఇమ్యూనిటీ, మన శరీరంలో ఇమ్యూన్ ఫంక్షన్ స్ట్రాంగ్గా ఉండేందుకు కూడా మనకి జింజర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అరుణ ఇలా అడుగుతున్నారు, మా బాబుకి 4 years, వెయిట్ బాగానే ఉన్నాడు కానీ హైట్ తక్కువగా ఉన్నాడు. సో హైట్ పెరగటానికి సరైన డైట్ సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. హలో అరుణ గారు, పిల్లలు హైట్ తక్కువ ఉంటూ వెయిట్ పెరుగుతున్నారు అంటే వాళ్ళ డయట్లో అన్నెసెసరీ క్యాలరీస్, అన్నెసరీ న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ తక్కువగా ఉన్నట్టు. మెయిన్లీ వాళ్ళ డయట్లో ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, నాన్ వెజ్ తిన్నట్టయితే కనుక ప్రతిరోజు ఎగ్ ఇవ్వడము, అలాగే వారంలో 2 రోజులు చికెన్ లేదా ఫిష్ ఇవ్వడం కూడా మంచి పద్ధతి. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో ఇవ్వాలి, వీలుంటే అవాయిడ్ చేయాలి కూడా. జంక్ ఫుడ్స్ అన్నీ దూరం పెట్టాలి. రైస్ తగ్గించి కూరలు ఎక్కువగా ఇవ్వటము, అలాగే ప్రతిరోజు కనీసం 3 to 4 hours మీ బాబు ఫిజికలీ యాక్టివ్ ఉండేలాగా అంటే ఆడుకునేలాగా చూడటము, టైం టు టైం తినడము, నిద్రపోవటము, రోజులో కనీసం 10 hours అయినా సరే నిద్ర ఉండేలాగా చూడటం, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే హెల్దీ వెయిట్తో పాటు హెల్దీ హైట్ కూడా అవుతాడు. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ స్ప్రౌట్స్ కీరా సాలెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్లో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కీరా ముక్కల్ని వేసుకోవాలి. కీరాలో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ లభిస్తుంది, అలానే న్యూట్రియంట్స్ కూడా అంతే ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. అలానే క్యాలరీస్ అనేటివి చాలా తక్కువగా లభిస్తాయి. కాబట్టి కీరా అనేది ఏ టైంలో తీసుకున్నా హెల్దీగా ఉంటుంది. అలానే కీరాలో మనకి విటమిన్ కే కూడా లభిస్తుంది. ఇప్పుడు స్ప్రౌట్స్. సో ఇవి మొలకెత్తిన పెసలు. స్ప్రౌట్స్లో మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది, అలానే ఐరన్ కూడా ఎక్కువగా లభిస్తుంది. ఇప్పుడు మిరియాలు వేసుకుందాం. సో కొద్దిగా మిరియాలని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు పల్లీలు. పల్లీల్లో మనకి గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట, అలానే ప్రోటీన్ కూడా అధికంగా ఉంటుంది. సో మనం తీసుకున్న కీరా కానీ స్ప్రౌట్స్ కానీ లో క్యాలరీస్ ఫుడ్. సో గ్రౌండ్ నట్స్ మాత్రం కొద్దిగా క్యాలరీస్ ఉంటాయి, ఉన్నా కూడా గుడ్ ఫ్యాటీ ఫుడ్స్ అన్నమాట. కాబట్టి గ్రౌండ్ నట్స్ తీసుకోవటం వల్ల మనకి కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది, ఎక్కువగా ఆకలి వేయకుండా ఉంటుంది.
సో ఇప్పుడు మనం తీసుకున్న పల్లీలు, వేయించుకున్న పల్లీలు, మీరు ఉడకబెట్టిన పల్లీలు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు తగినంత ఉప్పు, అలానే నిమ్మకాయ. సో నిమ్మరసం తీసుకోవటం వల్ల మనం మైనస్ కానీ కెచప్స్ కానీ యూస్ చేయకుండా లెమన్ జ్యూస్ తీసుకోవటం వల్ల విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. సో ప్రోటీన్ కూడా అధికంగా లభిస్తుంది. కొద్దిగా లెమన్ తీసుకున్నాము. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. మనం యూజ్ చేసే అన్ని ఆయిల్స్లోనూ ఆలివ్ ఆయిల్ చాలా శ్రేయస్కరం, హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకున్నాము. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. మనం మొలకెత్తిన పెసలు తీసుకున్నాము. ఇలా మొలకెత్తిన స్ప్రౌట్స్ తీసుకోవటం వల్ల కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఈ స్ప్రౌట్స్ని స్టీమ్ చేసుకుని లేదా కొద్దిసేపు కుక్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే, సో మన స్ప్రౌట్స్ కీరా సాలెడ్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ స్ప్రౌట్స్ కీరా సాలెడ్ ప్రిపేర్ అయిపోయింది. ఇవాల్టి మన సెకండ్ రెసిపీ మ్యాంగో జింజర్ స్మూతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి. అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలు. సో మ్యాంగోలో మనకి విటమిన్ ఏ బాగా లభిస్తుంది, విటమిన్ సి బాగా లభిస్తుంది, అలానే ఫైబర్ కూడా ఎక్కువగా మనకి మ్యాంగో నుంచి లభిస్తుంది. అలానే ఫైటో కెమికల్స్ కూడా మనకి మ్యాంగో నుంచి లభిస్తాయి. ఇప్పుడు గడ్డ పెరుగు. గడ్డ పెరుగులో మనకి ప్రోటీన్ కంటెంట్ లభిస్తుంది, అలానే ప్రోబయోటిక్స్ కూడా ఎక్కువగా లభిస్తాయి. సో గడ్డ పెరుగుని వేసుకుందాం. ఇప్పుడు జింజర్. సో జింజర్ పౌడర్ తీసుకుంటున్నాము. సో జింజర్ మనకి డైజెషన్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. సో కొద్దిగా జింజర్ పౌడర్, అలానే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం. సో వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. ఓకే, సో మ్యాంగో జింజర్ స్మూతీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకుందాం. ఇవాల్టి మన సెకండ్ రెసిపీ మ్యాంగో జింజర్ స్మూతీ రెడీ.
స్ప్రౌట్స్ కీరా సాలడ్ కి మ్యాంగో జింజర్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూద్దాం. స్ప్రౌట్స్ కీరా సాలడ్ కి కావాల్సిన పదార్థాలు: స్ప్రౌట్స్ 1 కప్పు, కీరా 1, నిమ్మరసం 2 టీ స్పూన్లు, ఆలివ్ ఆయిల్ 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాలు 2 టీ స్పూన్లు, వేయించిన పల్లీలు 2 టీ స్పూన్లు. స్ప్రౌట్స్ కీరా సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో కీరా ముక్కలు, స్ప్రౌట్స్, మిరియాలు, వేయించిన పల్లీలు, కొత్తిమీర, తగినంత ఉప్పు, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ వేసి కలుపుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ కీరా సాలెడ్ రెడీ. మ్యాంగో జింజర్ స్మూతీకి కావలసిన పదార్థాలు: మామిడి పండు 1, అల్లం పొడి 2 టీ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, గడ్డ పెరుగు 1 కప్పు. మ్యాంగో జింజర్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ జార్లో మామిడి పండు ముక్కలు, గడ్డ పెరుగు, అల్లం పొడి, యాలకుల పొడి, తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మ్యాంగో జింజర్ స్మూతీ రెడీ. శ్రీకర్ ఇలా అడుగుతున్నారు: రీసెంట్ గా నాకు డయాబెటిస్ డయాగ్నోజ్ అయింది. ఏ ఫ్రూట్స్ తినచ్చు, ఏ ఫ్రూట్స్ తినకూడదు తెలియచేయండి. హలో శ్రీకర్ గారు, డయాబెటీస్ ఉన్నప్పుడు చాలా వరకు కూడా ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ డయాబెటీస్ ఉంటే అన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేయటము, లేకపోతే కొన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేయటము చేయాల్సిన అవసరం లేదు. అన్ని ఫ్రూట్స్ సేఫ్గా తీసుకోవచ్చు. అయితే పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఫ్రూట్స్కి అలాగే మెయిన్ మీల్కి మధ్యలో కనీసం 2 to 3 hours గ్యాప్ ఉండేలాగా చూడాలి. ఎప్పుడు కూడా 100-150 గ్రామ్స్కి మించకుండా ఫ్రూట్ తీసుకోవచ్చు. రోజు మొత్తం మీద 200 to 250 గ్రామ్స్ మించకుండా ఫ్రూట్ తీసుకోవచ్చు. అడిషనల్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రం వీలున్నంత వరకు అవాయిడ్ చేయండి. అండ్ అందులోనూ ఒకవేళ తీసుకున్నా సరే 1 or 2 డేట్స్ లేదా 4-5 రైజిన్స్కి మించకుండా డ్రై ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇవాల్టి 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ స్ప్రౌట్స్ కీరా సాలెడ్. కీరాలో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది, న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి, అలానే క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి కీరా అనేది కంప్లీట్గా హెల్దీగా ఉంటుంది. అలానే స్ప్రౌట్స్లో మనకి ఫైబర్ ఎక్కువ లభిస్తుంది, ప్రోటీన్ కూడా అధికంగా లభిస్తుంది. ఇక మన సెకండ్ రెసిపీ మ్యాంగో జింజర్ స్మూతీ. మ్యాంగోలో మనకి విటమిన్ ఏ లభిస్తుంది, విటమిన్ సి లభిస్తుంది, అలానే ఫైటో కెమికల్స్ కూడా లభిస్తాయి. అలానే జింజర్ మనకి డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ 2 చక్కటి రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. ఫిట్నెస్ డైట్లో యాంప్యూటీస్కి స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.